ఓం నమో హనుమతే నమః. సంకటం హరణం చైవ త్రైలోక్యస్య హితాయ చ సర్వసిద్ధికరం నృణాం ఆంజనేయం నమామ్యహం. హనుమత్కృపయా లోకే సర్వం సిద్ధ్యతి నాన్యథా వ్రతేన తస్య సంతోషాత్ సర్వాన్ కామాన్ లభేన్నరః. లోకంలో మార్గశీర్ష శుద్ధ త్రయోదశి రోజు అశేష ఆస్తిక మానవాళి హనుమద్వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి, పరమ విశేషమైనటువంటి, పరమ శక్తివంతమైనటువంటి ఈ వ్రతాన్ని గురించి పరాశర సంహితలో నానా రకాలుగా కీర్తించారు. ఈ వ్రతాన్ని రాముడు సుగ్రీవుడితో కలిసి ఆచరణ చేసి కార్యసిద్ధి పొందాడని, అలాగే రాజ్యం కోల్పోయినటువంటి ధర్మరాజు వేదవ్యాసుడి చేత ఈ వ్రత మహిమను తెలుసుకొని ఆయన సమక్షమంలోనే ఈ వ్రతాన్ని ఆచరణ చేసినట్లుగా మనకి కథల్లో కనబడుతోంది. కనుక ఎంతో పవిత్రమైనటువంటి ఈ వ్రతాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వ్రతం ఎలా ఆచరణ చేయాలి, దీని ఫలితాలు ఏమిటి, దీని నియమాలు ఏమిటి అనేటువంటి విషయాలని చూద్దాము. హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర జ్ఞాన సముపార్జన చేసేందుకు వెళ్ళినప్పుడు కఠినమైనటువంటి వ్రత నియమాలను పాటించాడు. ఆ విధంగా ఆయన జ్ఞానం పొందాడు కాబట్టి ఆయన్ని గురించి వ్రతం చేసేవాళ్ళు కూడా అంతే నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే ఆయన త్వరగా వీరందరినీ కూడా అనుగ్రహిస్తారనేటువంటిది పురాణంలో చెప్పినటువంటి విషయము. మనకి కూడా ఆ విధమైనటువంటి భక్తి, దృఢ సంకల్పము, కార్యసిద్ధి అవన్నీ కూడా మనకి హనుమంతుడు అనుగ్రహిస్తాడు. మార్గశీర్ష సమయంలో ఉపవాసము, ఆరాధన మనకి దైవికమైనటువంటి శక్తిని ప్రతి మనిషికి కూడా ఆయన అనుగ్రహిస్తారు. అలాగే భవిష్య పురాణంలో శని మహాత్ముడు ఆంజనేయ స్వామిని ఆరాధించేవారిని, ఆంజనేయ స్వామిని కీర్తించేవారిని, ఆయన నామస్మరణ చేసేవారిని పీడించనన్నట్లుగా ఆయన వరం ఇచ్చారు. భవిష్య పురాణంలో ఈ కథ మనకి కనిపిస్తుంది. హనుమంతుడు శని మహాత్ముడిని రావణాసురుడి నుంచి రక్షించారు. దానికి కృతజ్ఞతగా హనుమద్వ్రతం ఆచరించినట్లయితే శనిదేవుడు హనుమంతుడి భక్తులను హానికరమైనటువంటి గ్రహ ప్రభావాల నుంచి నేను వాళ్ళని రక్షిస్తాను, నా నుండి కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి తొందర జరగదు అని ఆయన వరం ఇచ్చారు. మార్గశీర్ష సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించడం శని దోషము, అలాగే ఇతర జ్యోతిష్య సమస్యల నుంచి కూడా మనకి పరిహారం దొరుకుతుంది. అలాగే మార్గశీర్ష మాసంలోనే ఎందుకు ఆచరణ చేయాలి అని అంటే, ఈ మాసం అంతా కూడా చాలా విశేషమైన మాసంగా చెప్తారు. ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకునేవాళ్ళు, ఎవరైతే జ్ఞాన సముపార్జన చేయాలని కోరుకుంటున్నారో, దైవికమైనటువంటి శక్తిని వృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా విశేషమైన మాసంగా చెప్పారు. అందుకే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం అని అంటారు. అంతటి పుణ్యప్రదమైనటువంటి మాసము. ఈ మాసంలో కొందరు మంగళవారము, శనివారం కూడా హనుమంతుడిని ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఆరాధన చేస్తూ ఉంటారు. అందులో విశేషంగా త్రయోదశి రోజు వ్రతం ఆచరించాలన్నట్లుగా మనకి పరాశర సంహితలో కనబడుతున్నది. ఆ తర్వాత ఆయనకి ఆ రోజు విశేషంగా ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలను మనం సమర్పణ చెయ్యాలి. ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏమిటి అని అడిగినట్లయితే తమలపాకులు, బెల్లము, నేతి దీపాలు, సింధూరం, అలాగే తులసి దళాలు, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఆ రోజు సమర్పణ చేయాలి. ఆ రోజు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ, లేదంటే గనక ఓం నమో హనుమతే నమః, ఓం నమో భగవతే వాయునందనాయ, ఓం నమో ఆంజనేయాయ, ఈ విధంగా ఏదైనా ఒక మంత్రము
108 సార్లు జపం చేయాలి. ఇక వ్రత విధానాన్ని చూసినట్లయితే ముందుగా ఒక కలశం తీసుకోవాలి. ఒక పూర్ణ కుంభం తీసుకొని ఒక అరిటాకు పైన బియ్యం పోసి దానిపైన కలశాన్ని పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి దాన్ని పంపా కలశంగా భావన చేసి, ఎందుకంటే ఈ వ్రతాన్ని పంపా నదీ తీరంలో చెయ్యాలన్నట్లుగా మనకి చెప్పారు. పంపా నదీ తీరంలో చెయ్యలేము కాబట్టి పంపా కలశం అని ఒక కలశాన్ని పెట్టుకొని అందులో జలాన్ని పంపా నదిగా భావన చేసి అందులో హనుమంతుడిని ఆవాహన చేసి ఆయన్ని ధ్యానం చేసి ఆ కలశంలో ఆయన్ని ప్రతిష్టాపన చేసి షోడశోపచార పూజ చేయాలి. ప్రతి ఉపచారానికి కూడా ఓం నమో భగవతే వాయునందనాయ అని ఆయన్ని నామస్మరణ చేస్తూ ఒక్కొక్క ఉపచారం, ధ్యానము, ఆవాహనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, ఉపవీతము, గంధము, అలంకరణకి పుష్పాక్షతలు, ఆభరణాలు ఇవన్నీ అయిన తర్వాత ఆయనకి 108 సార్లు ఓం నమో భగవతే వాయునందనాయ లేదా ఓం నమో హనుమతే నమః, లేదంటే కనుక హనుమంతుడి యొక్క 108 నామాలు అష్టోత్తర శతనామ పూజ చేసిన తరువాత ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, హారతి ఇవన్నీ ఇచ్చి చివరిగా ఆయన్ని ప్రార్థన చేసుకొని ప్రసన్నార్ఘ్యాన్ని సమర్పణ చేయాలి. ఇలా చేసిన వాళ్ళకి ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వారికి శని దోషాలు, అలాగే జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే అవి కూడా పరిహారం అవుతాయని మనకి చెబుతున్నారు. ఆ తర్వాత వారికి మనోనిగ్రహం, స్థైర్యం, ధైర్యం ఇవన్నీ కూడా వారికి కలుగుతాయి. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, సకల అభీష్టములు కూడా వాళ్ళకి నెరవేరుతాయి అని వ్రత మాహాత్మ్యం మనకి చెబుతున్నది. ఈ విధంగా వ్రతాన్ని ఆచరణ చేసి ఆ వ్రత కథను వినడము, లేదన్నట్లయితే స్వామిని స్మరణ చేసుకుంటూ సుందరకాండ, హనుమాన్ చాలీసాలు పఠనం చేసి వ్రత విరమణ చేయాలి. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అంతటితో హనుమద్వ్రతం పూర్తవుతుంది.